హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను. కాబట్టి ముందుగా మనం ప్యాన్ తీసుకొని దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకుందాం. ఒక ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకోవాలి. నూనె వేడైందండి, ఆనియన్స్ వేసుకుందాం. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ బాగా వేగనియాలి. అల్లం వేగిపోయిందండి, అల్లం ఎల్లిగడ్డ. తర్వాత చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్నామండి, అలా కలుపుకుందాం. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇనికే వరకు మనము ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే ముక్కకి ఉప్పు బాగా పడుతుందండి. సరిపడే ఉప్పు వేసుకుందాం. సాల్ట్ వేసి కలుపుకున్నాం. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం, 1 స్పూన్ పసుపు. కలుపుకుందామండి. ఇలా ఉడికిపోయిందండి. మనం ఇంకా కారం వేసేసుకుందాం, 1 స్పూన్ కారం. ఇంకా తిప్పుకుందామండి. మనం దీంట్లో ఇంకా చికెన్ మసాలా వేసేసుకుందాం. అలాగనే కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు ఇలా కలిపేసుకున్నామండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరలా కొత్త వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ అండి.